నమస్తే. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఒకటేమో మెట్రో విషయం, మెట్రో ఆస్తులపైన రేవంత్ రెడ్డి కన్నుబడ్డది. సో 280 ఎకరాలని అమ్ముకోవడం కోసం రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి యొక్క సన్నిహితులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని చెప్పేసి ఎలాంటి కంపెనీ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళగొట్టేందుకు కుట్రలు చేస్తా ఉన్నారు అనేది ఒక కొత్త వాదనని తీసుకురావడం జరిగింది. సో దానికి నిదర్శనంగానే మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎలాంటి తప్పుకోవడం జరిగింది. సో అదే ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ చేతిలోకి తీసుకుపోతా ఉంది. మరో పక్కన కేటీఆర్ అరెస్టుకు సంబంధించిన విషయంలో రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. మొన్ననేమో మహేష్ గౌడ్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది, దసరా తర్వాత అరెస్ట్ అవుతాడంటూ. మరో పక్కన అదే అరెస్టు గురించి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ నా అరెస్టును కళ్ళు కాయసేలాగా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా. ఇదంతా కూడా కుట్రపూరితంగా నన్ను అరెస్ట్ చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తాను, ప్రజల పక్షాన పోరాడితే నన్ను అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ అయినటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారు. నమస్తే. నమస్తే. సో ఆయన మీరేమో కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం అవుతా ఉంది ఫార్ములా ఈ రేస్ సంబంధించిన విషయంలో. సో దాంట్లో అసలు నా తప్పే లేదు, దానివల్ల నేను ఈ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకురావడం జరిగింది, దేశంలో ఎక్కలే పెట్టలేనటువంటి విధంగా నేను ఈ రాష్ట్రానికి ఖ్యాతి తీసుకొచ్చేలాగా నేను తీసుకుని వస్తే దానిపైన ఏదో అవాకులు చెవాకులు పిలుస్తా ఉన్నారు, నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతూ ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వాళ్ళకి ఆనందం నింపుకోవడం కోసం మాత్రమే నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆయన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఆ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అంటే కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తారు. వారి మీద అక్రమ కేసులు పెట్టాల్సిన కర్మ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కార్ రేసింగ్ వ్యవహారంలో చాలా స్పష్టంగా 600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టమయ్యే పనులు కేటీఆర్ గారు చేశారు. అదే కాకుండా కార్ రేసింగ్ జరిగినప్పుడు కావచ్చు, ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేసుడు, ఆ ఒప్పందం చేసుకున్న సంస్థతోటి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ బాండ్లు తీసుకుంటూ ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆల్రెడీ గ్రీన్కో సంస్థ మీద ఏసీబీ దాడులు జరిగినాయి, ఏసీబీ రిపోర్ట్ రెడీ అయింది, ఏసీబీ దానికి సంబంధించిన మొత్తం టోటల్ వివరాలు, అసలు ఒప్పందం జరగకముందు ఎందుకు పేమెంట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆర్బీఐకు ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, ఎందుకు ముందస్తు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు సమాచారం ఇవ్వలేదు, డాలర్ రూపంలో కొనుగోలు చేస్తున్నప్పుడు ఆర్బీఐ ఫెమా అనుమతి ఎందుకు తీసుకోరు, 10 కోట్ల రూపాయలకు మించి చేసినప్పుడు క్యాబినెట్ అనుమతి కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఎందుకు లేదు, ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖ తోటి, చెల్లించింది హెచ్ఎండిఏ నుంచి. కాబట్టి రకరకాల క్వశ్చన్స్. అదే కాకుండా A1గా కేటీఆర్ గారు, A2గా అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా వారే చెప్పారు. కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం నేను పైసలు ట్రాన్స్ఫర్ చేసిన చాలా స్పష్టంగా చెప్పిండు. అదే కాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. రకరకాల నిబంధనలు అతిక్రమించి అక్రమ మార్గాలు పైసలు చెల్లించి దాని ద్వారా ఎలక్షన్ బాండ్లు పొందినది చాలా స్పష్టం. కాబట్టి నిబంధన విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగింది. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు చాలా స్పష్టంగా విచారణ చేశారు. దానిలో బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఆయన అరెస్టు అవుతాడు అని చెప్పేసి ఆయన గట్టిగా నమ్మబట్టే ఈ విధమైనటువంటి తన అరెస్ట్ అవుతారని చెప్పి మేము మాట్లాడుతున్నాం, అరెస్ట్ కాడని కూడా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏసీబీ పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలో పూర్తిస్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా కేటీఆర్ గారు ఎంతసేపు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడి చేసిన తప్పులను తనే చేసి, చేసిన పాపాలను తనే చేసి, తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మార్గంలో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నష్టమయ్యే పనులు చేసి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా సెక్రటరియట్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు చుట్టూ మొత్తం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడంతో ప్రధానంగా సమస్యలు ఎదురైనాయి. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం లేకపోగా గ్రీన్కో సంస్థ ద్వారా ఎలక్షన్ బాండ్ కొనుగోలు చూపించింది మీరు, రూల్స్ అతిక్రమించింది మీరు, నిబంధన విరుద్ధంగా చెల్లించింది మీరు. ఇప్పుడేదో 3వసారి అధికారం మేము వస్తుందని చెప్పేసి అక్రమ మార్గంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది. కాబట్టి ఏసీబీ తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు పాల్పడరని చెప్పారు. అదే నేరేళ్లలో ఇసుక మాఫియాకు సంతోష్ రావు గారు పాల్పడరని చెప్పింది. అదే కాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అవినీతి పాల్పడ్డ సంతోష్ రావు అని చెప్పింది. కాళేశ్వరంలో హరీష్ రావు గారు కమిషన్లు కకృతి పడి తెలంగాణ ఖజానాకు నష్టం చేసి చాలా స్పష్టంగా మాట్లాడింది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మేము విమర్శ చేయాలా, పబ్బం గడుపుకునే ప్రయత్నం. టీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు. బీఆర్ఎస్ పార్టీలో ఏమైందో అర్థం కాని పరిస్థితి. 37% ఉన్న ఓట్ బ్యాంక్ 23, దాదాపు 17% తక్కువ ఓడు, 9 స్థానాల్లో ఎంపీలు 0, 7 స్థానాల్లో డిపాయిడ్ అయిన పరిస్థితి, 2 స్థానాల్లో సెకండ్ వచ్చిన పరిస్థితి, కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం ఓడిపోయిన పరిస్థితి, రేపు జరిగే జూబ్లీ స్థానం కూడా ఓడిపోతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏదో సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నంలో కేటీఆర్ గారు ఆయనేమో ఒక పక్కన ప్రజల కోసం నేను మాట్లాడితే, ప్రజా సంక్షేమం కోసం మాట్లాడితే,
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే ఇచ్చినటువంటి గ్యారంటీలను పైన నిలదీస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది ఆయన వాదన. మీరేమో అవినీతి చేసింది కాబట్టి అరెస్ట్ కావచ్చు అన్నటువంటి అభిప్రాయం మీరు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆయన ఆ విషయాలని ప్రజా సమస్యల పైన కొట్లాడుతూ ఉంటేనే ఆయన పైన కక్షపూరితంగా ఏమైనా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పేసి అనుకో. ఏ ప్రజా సమస్యల మీద పోరాటం చేసేది మీరు? ఇప్పుడు మెట్రోకు సంబంధించి ప్రజల అవసరార్థం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థ phase 2, phase 3 నిర్వహించాం. మేము రోడ్డు రవాణా సంస్థ నుంచి మేము వైదొల్యం అని చెప్పేసి వాళ్ళు మేము కావాలంటే మేము phase 1 కూడా మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు అదేవిధంగా ఇంటర్వ్యూ అగ్రిమెంట్కు వాళ్ళు ఒప్పందం గుర్చుకోకపోతే దాన్ని మీరు రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. 60 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చింది. 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం గ్రహించాలి. 40% రియల్ ఎస్టేట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చింది కాబట్టి 18 లక్షల ఎసెప్టీ కట్టి దాని ద్వారా వచ్చే రెంట్ ద్వారా 50%, మొత్తం 40% రియల్ ఎస్టేట్ ద్వారా, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 50% అదేవిధంగా టికెట్ల ద్వారా. ఇప్పుడు అది ఫ్రాన్స్ సంబంధించిన సంస్థ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చూస్తూ ఉంది. ఇదే కాదు, లండన్ అయినా వాళ్ళే చూస్తూ ఉన్నారు. తర్వాత పూణేకి సంబంధించినటువంటి మెట్రో అయిన వాళ్ళు మొత్తం ప్రపంచంలో చాలా సంస్థలన్నీ కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ కూడా లండన్ ఫ్రాన్స్ సంస్థ చూస్తా ఉంది. ఇప్పుడు ఎల్ఎన్టీ కూడా చూస్తలేదు దానికి సంబంధించి. దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తాం, మేము చేస్తారు. అదే కాకుండా ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సంస్థ లోన్ తీసుకున్నారు. 5,000 కోట్ల రూపాయలు ఈక్విటీ ఉన్నది. కాబట్టి మేమేమన్నాం, సెకండ్ ఫేజ్ మరి మీరు నిర్వహించే ఉద్దేశం మీకు లేకపోతే మీరు తీసుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ సంస్థ మేము రోడ్డు రవాణా సంస్థ నుంచి మేము వెళ్ళిపోయినా మేము దయచేసి తీసుకోలేము. మరి తీసుకున్నప్పుడు 1లో మీరున్నారు కాబట్టి సెకండ్ మేము నిర్వహిస్తాం. కాబట్టి ఇద్దరం కలిసి కామన్ అగ్రిమెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తానంటుందంటే మేము అగ్రిమెంట్లోకి రాము. కావాలంటే మీకు phase 1 కేంద్రంగా రాష్ట్రంగా తీసుకుంటే ఇస్తాను సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్తే 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఈక్విటీ షేర్ తీసుకొని 13,000 కోట్ల రూపాయలు బ్యాంక్ సంబంధించిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీరు దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఎల్ఎన్టీ సంస్థను బెదిరించిరని. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఎన్టీ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరించిందా? ఉచిత రవాణా, ఉచిత బస్సులకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటే దాని మూలమైన లాస్ అదే చెప్పి మీరు మాట్లాడతారు. మరి అట్లా అనుకుంటే ఆనాడు ఎల్ఎన్టీ సంస్థ కావచ్చు, హైదరాబాద్ మెట్రో ప్రధానంగా భూములు అప్పయ్యప్పుడు కావచ్చు, అదే పెద్ద ఎత్తున అప్పయ్యప్పుడు మరి ఆటోలు కావచ్చు, బస్సుల వాళ్ళు కూడా గగ్గులు పెట్టి అన్నాడు. కాబట్టి 35% మాత్రమే ప్రజా రవాణా వ్యవస్థ ఉంది కాబట్టి ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఆర్టీసీ కావచ్చు. దాన్ని 70 చేసినట్లయితే నగరాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్స్ ఉంటావు, పర్యావరణానికి హాని జరగదని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి మెట్రో 2, మెట్రో 3ని విస్తరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి కాళ్ళ కర్ర పెట్టే ప్రయత్నం ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఎల్ఎన్టీ సంస్థ బెదిరించిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని మీరు తప్పుదారి పట్టించే వాళ్ళు 20,000 కోట్లతో ఆ ప్రాజెక్టుని తీసుకొస్తారు. అంటే 20,000 కోట్ల ఆస్తులను మా ప్రభుత్వం కూడా పెడితే, సో ఇప్పుడేమో 15,000 కోట్ల ఆస్తులని 15,000 కోట్ల అప్పుని ప్రజల మీదకి రుద్దుతా ఉన్నారు. దీని ద్వారా రేవంత్ రెడ్డి అనేది ఒక వాదన తీసుకొచ్చి, రెండో వాదన 280 ఎకరాలకు సంబంధించినటువంటి దానిపైన రేవంత్ రెడ్డి యొక్క కన్నుపడ్డది. సో ఆ మాల్స్ ఏదైతే ఎల్ఎన్టీ పరిధిలో ఉన్నటువంటి ఆ మాల్స్ సంబంధించినటువంటి దానిపైన రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి సన్నిహితుల యొక్క కన్ను పడ్డది, దాని గురించి ఏం చెప్పట్లేదు అన్నటువంటి అభిప్రాయం కూడా తను చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు మెట్రో మీరు తెచ్చిరా, మీకేమైనా సంబంధం? ఆనాడు UPA 2లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చి 2014 ముందే హైదరాబాద్ లో 7 కిలోమీటర్లు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రోకు సంబంధించి ఆనాడు 2014 ముందు దేశంలో 2వ స్థానం. ఏది ఆనాడు దేశంలో మెట్రోలు అన్నిటితో పోల్చినప్పుడు ఏది కిలోమీటర్ల వారిగా చూసినప్పుడు 2వ స్థానం. ఈరోజు 9వ స్థానం. మీ ఆయనలో మిగతా రాష్ట్రాల్లో మెట్రోలు విస్తరించుకున్నారు, తెలంగాణ రాష్ట్రం మెట్రోలు విస్తరించుకోలేదు. మీరు రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం మీరు రాజకీయం చేస్తలేదు, ఆ ఆస్తులు గుంజుకునే ప్రయత్నం మీరు చేస్తలే. అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా మహారాష్ట్ర సంస్థ మీరే అప్పచెప్పారు కదా. మేము ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తే, ఔటర్ రింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే 30,000 కోట్ల రూపాయలు రావాల్సిన ప్రాజెక్టును 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అప్పచెప్పింది మీరు. ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటి కూడా నిర్మించలేక ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మింది మీరు. మీ ఆయనలో జరిగింది తప్ప మా ఆయనలో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రోను బాగుపరుచుకోవాలా, మెట్రోను ఎల్ఎన్టీ సంస్థ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వాళ్ళు రోడ్డు రవాణా సంస్థ నుంచి మేము వెళ్ళిపోయినా మాకు ప్రధానంగా మేము గతంలో ఎల్ఎన్టీ సంస్థను మెట్రోకు విస్తరించే ప్రయత్నాలు ముందుకు పోతా ఉంటే కొంత లాస్ కావచ్చు, అసలు ఇట్లాంటి వ్యాపారం చేయొద్దని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని వెనకపోతా ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మెట్రోను కావచ్చు, MMTS కావచ్చు, ఆర్టీసీని కావచ్చు, అదేవిధంగా RRR వరకు మెట్రోను విస్తరించుకోవాలి. ఎయిర్పోర్ట్ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఓల్డ్ సిటీ మీద మెట్రోని తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే
దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తాం. 24,000 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టబోతాం. దానికి సంబంధించి 13,000 కోట్ల రూపాయలు అప్పు, దానికి సంబంధించి రాసులే ఉన్నాయి కదా 13,000 కోట్ల రూపాయలకు సంబంధించి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏకైక లక్ష్యం ముందుకు పోతుంటే దాన్ని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు సొంతంగా అమ్ముకుంటారు ఏమన్నా? ఎందుకు అనవసరంగా మీరు దొంగ రాజకీయాలని మీరు చేసిర్రు? మీలాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ప్రజల ప్రయోజనార్థం ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదే కాకుండా ఎంఎంటీఎస్ కావచ్చు, మెట్రో కావచ్చు, రేపు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆపరేషన్ మెయింటెనెన్స్ అంతా కూడా ప్రాంత సంస్థ నిర్వహిస్తూ ఉంది. ఎల్ఎన్టీ కూడా ఇప్పుడు నిర్వహిస్తలేదు. రేపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆపరేషన్ మెయింటెనెన్స్ అంతా కూడా ఆ ప్రాంత సంస్థ నిర్వహించబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు గవర్నమెంట్ తీసుకోవడంతో ఇంకా లాభదాయకం ఉంటుంది. ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీని కావచ్చు, మెట్రోను అనుసంధానం చేసినట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ కాలుష్య రహిత హైదరాబాద్ గా మారబోతా ఉంది. ట్రాఫిక్ జామ్ నుంచి హైదరాబాద్ బయటపడబోతా ఉంది. ఈ ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల ఆధారంగా ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా ప్రజల కోసం పైసలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గతంలో ఎల్ఎన్టీ మెట్రోని తీసుకున్నది. అది కొంత ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇయర్లీ 600 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. కాబట్టి అదే కాకుండా 3,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సంస్థ మేము అడిగితే మీరు 900 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి 100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం మూలంగా కరోనా టైంలో ప్రధానంగా ఎల్ఎన్టీ సంస్థ మెట్రో దెబ్బతిన్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు తీసుకున్నారు కాబట్టి అది లాభాలలో పోతుందా? మేము తీసుకున్నాం, మీరు తీసుకుని కాదు. లాభాలు మనకు అవసరం లేదు. ప్రజలకు ప్రయోజనార్థం, ప్రజలకు మరిగైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోతే బలవంతంగా మీరే వెళ్ళగొడుతున్నారు అని చెప్పేసి బలవంతంగా ఇక్కడ సెకండ్ ఫేజ్ కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన సుబ్రహ్మణ్యం గారు చెప్పించు అనేది వాళ్ళ వాదన. వాళ్ళెక్కడిది సుబ్రహ్మణ్యం గారు పిలిపించి దయచేసి అయ్యా మీరు 2వ ఫేజ్ తీసుకోండి, 3వ ఫేజ్ కూడా అవకాశం ఇస్తాం, ఇంకేం కావాలని చెప్పండి అడిగితే మేము రోడ్డు రవాణా సంస్థ నుంచి మేము వెళ్ళిపోయినాం, ఇట్లాంటి వ్యాపారం మేము ఫర్దర్ గా చేయమని చెప్పి వాళ్ళే ఒప్పుకొని మరి అట్లా వెళ్ళిపోతున్నప్పుడు 1లో మీరున్నారు కదా, 2 మేము చేసుకుంటాం, ఇద్దరం కలిసి కామన్ అగ్రిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే 1లో ఉన్నటువంటి రైలు కావచ్చు, 1లో ఉన్నటువంటి కిలోమీటర్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, టికెట్ కావచ్చు, ఇవి అవి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు ఆంధ్ర బస్సులు తెలంగాణకు వస్తే తెలంగాణ బస్సులు ఆంధ్ర పోతాయి. అట్లాంటప్పుడు కూడా అగ్రిమెంట్ చేసుకోవాల్సిన ఉంది. కాబట్టి ఇట్లా అగ్రిమెంట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తా అంటుంది చెప్పి కోరడంతో కావాలంటే మీరు ఫస్ట్ ఫేజ్ కూడా మీకు ఇస్తాం, మీరు తీసుకోండి అని చెప్పి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కూర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో మెట్రోను హైదరాబాద్ మొత్తం విస్తరించాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సింది. కాబట్టి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి దురుద్దేశం లేదనేది చాలా స్పష్టం. ఒకటి మీ కాంగ్రెస్ పార్టీ పైన ఒక ట్రోల్ నడుస్తూ ఉన్నది. సో గతంలోనేమో తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఉచిత బస్సు అని చెప్పేసి మహిళలకు గాలం వేసింది. సో ఇప్పుడు మెట్రోను తీసుకొని రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మెట్రో కూడా ఫ్రీ అని చెప్పేసి చెప్పేందుకు ఒకటి రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా వివరించినటువంటి తీరు అని ఒక ట్రోల్ నడుస్తూ ఉన్నది, చాలా వైరల్ అవుతా ఉన్నది. అంటే ఇది కూడా ఫ్రీ పెడదాం అన్నటువంటి ఒక ఆలోచన, ఎన్నికలు గెలిచేందుకు ఎక్కడికైనా పోతాడు రేవంత్ రెడ్డి, ఏ విధంగానైనా కానీ ఏదో హామీ ఇచ్చి గడ్డకెక్కాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తాడనేది ఆ ఒక వాదన. హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీ పడే క్రమంలో హైదరాబాద్ మెట్రో విస్తరణ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే కేంద్రము రాష్ట్రాలు మెట్రోలో గతంలో పీపీ బేస్లు ఉన్నాయి. ఈ ఎల్ఎన్టీ సంస్థ తీసుకున్నప్పుడు హైదరాబాద్ మెట్రో విస్తరించకపోతే చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. మెట్రో చూడండి, మెట్రో టికెట్ల ద్వారా మెట్రోకి నష్టం జరగలేదు. ఓన్లీ రియల్ ఎస్టేట్ సంబంధించి 18 లక్షల ఎసెప్టీ కట్టుకొని కిరాయికి ఇవ్వకపోవడం మూలంగా మాత్రమే నష్టం జరిగింది. 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా మెట్రోకి రావాల్సిన ఆదాయం వచ్చింది, టికెట్ల ద్వారా రావాల్సిన ఆదాయం వచ్చింది. ఈ ఓన్లీ 40% మాత్రమే వాళ్ళు అనుకున్న స్థాయిలో 18 లక్షల ఎసెప్టీ కట్టుకోకపోవడం మూలంగా 260 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాళ్ళు కట్టుకోకపోవడం మూలంగా దాని ద్వారా రావాల్సిన ఆదాయం రాకపోవడంతో మెట్రోకు నష్టాలు వచ్చినాయి. ఆ పరిస్థితి ఉండొద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి వాళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు తీసుకోవాలి, లేకపోతే వేరే ప్రైవేట్ సంస్థ కానీ ఇవ్వాలా. మరి ఎవరు రానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించరుగా, ప్రైవేట్ వాళ్ళు లాభాలు ఆశించే ఉద్దేశం ముందు పోతుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతుంది. కాబట్టి ఆల్రెడీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మనం ఇచ్చినాం. ఆర్టీసీ ఎంఎంటీఎస్ మెట్రో అనుసంధానం చేసినట్లయితే రేపు హైదరాబాద్ పిల్లలకు చాలా గణనీయంగా ఉపయోగపడే అవకాశం ఉంది. 4 సిటీ వరకు కావచ్చు, RRR వరకు కూడా మెట్రోను విస్తరించే ప్రయత్నం జరగవచ్చు. అదే కాకుండా RRR రైల్వే రింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. కాబట్టి 4th సిటీ కావచ్చు, అదే కాకుండా డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇంకా చాలా స్మార్ట్ సిటీస్ కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనుసంధానం చేసే ప్రయత్నంలో మెట్రో అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రభుత్వం భావిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు మనం ప్రాధాన్యత ఇస్తే హైదరాబాద్ రకరకాల అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది, ప్రపంచ నగరాలతో పోటీపడే అవకాశం ఉంది. రేపు మూసి కూడా పునరుజ్జీవం చేసిన తర్వాత మూసి కూడా చాలా మంచి ఎకో టూరిజం కావచ్చు, టూరిజం కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ భవిష్యత్ అవసరాల కోసం మాత్రమే మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. చివరిగా బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ ఆల్రెడీ మీరు జియో తీసుకొచ్చిండ్రు, జియో నెంబర్ 9 తీసుకురావడం జరిగింది.
సో రానున్నటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో సో బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేటువంటి అవకాశం ఏమన్నా కనబడుతుందా? సో ముఖ్యంగా ఒకవేళ కనుక కోర్టుకు పోయినట్టయితే అది కూడా కొట్టేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. దాని ద్వారా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇద్దామన్నటువంటి ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఈ రిజర్వేషన్ల విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఒకనాడు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. అదే కాకుండా ఆనాడు 50% నిబంధన అనేది రాజ్యాంగం ఉన్నది. ఈ రోజు 50 కాస్త 60 అయింది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం ద్వారా 60 అయింది. అదే కాకుండా దేశంలో నార్థన్ స్టేట్లు, ప్రధానంగా నార్థన్ స్టేట్లో గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ప్రధానంగా 90% వరకు కూడా ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. అదే కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు అత్యధికంగా ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నిబంధనలను చూసినప్పుడు మిగతా రాష్ట్రాల దగ్గర ఎక్కడ కూడా డేటా లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉన్నది. గతంలో నితీష్ కుమార్ గారు కూడా కరెక్ట్ వేలో వాళ్ళు అక్కడ కులగణన చేయలేదు. తమిళనాడులో అయితే 9th షెడ్యూల్ కాబట్టి 9th షెడ్యూల్లో కూడా మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిశీలించవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా వారి దగ్గర కూడా సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ ఉంది. తెలంగాణ రాష్ట్రం దగ్గర 88 కోట్ల పేజీలకు సంబంధించిన డేటా ఉన్నది. వెనుకబాటుతనం ఆధారంగా ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అంటే జనాభా దామాష ప్రకారం అయితే చట్టాలు కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం బీసీలు 56.33% ఉన్నప్పుడు 42% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా వెనుకబడ్డారని చెప్పేసి కోణంలో డెడికేషన్ కమిషన్ కావచ్చు, కులగణన సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, అదే కాకుండా ఇవన్నీ క్రమంలో ఆలోచించిన తర్వాత ఒక అసెంబ్లీ యూనిట్గా తీసుకొని ఆ అసెంబ్లీలో 70% బీసీలు అని చెప్పేసి ఒక యూనిట్గా పెట్టుకున్నప్పుడు అందులో ప్రధానంగా బీసీలు సంబంధించిన 40% రిజర్వేషన్ రాజకీయంగా వాళ్ళు వెనుకబడ్డారు కాబట్టి ఇస్తే ఖచ్చితంగా చట్టాల కోర్టులలో కూడా నిలిచే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ డేటా కూడా ఉంది. సుప్రీంకోర్టులో కూడా మేము కేవై దాఖలు చేసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం 2 సార్లు అవకాశం కులగణన చేసిరు, అసెంబ్లీ బిల్లు పాస్ చేసిరు, ఆర్డినెన్స్ కూడా మళ్ళీ అసెంబ్లీ ఆమోదించుకొని గవర్నర్ ఆమోదిన తర్వాత కేంద్ర హోంశాఖ పంపారు. అదే కాకుండా గవర్నర్ కావచ్చు రాష్ట్రపతి 4 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ పెండింగ్ ఉన్నది. కాబట్టి ఇవన్నీ రకరకాల కోణాలు ఆలోచించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర బీసీలకు సంబంధించి రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పేసి అది కూడా జివో ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి జివో ఇచ్చిన పరిస్థితి. రేపు ఏదైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిలబడుతుందా ఈ జివో? నిలబడాలనే కదా ఇవన్నీ. ఇంత 18 నెలల కాలం పాటు లేట్ అయినా పర్వాలేదు, ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర నాయకత్వం ప్రధానంగా బీసీ కులగణకు వ్యతిరేకం అయినా కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తెచ్చిన తర్వాత జనగణలో కులగణన చేస్తామని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని నార్థన్ స్టేట్ లో స్టార్ట్ చేసింది. దాని కారణం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే జంతర్ మంతర్ ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వంలో సమరశంకారం పూరించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓబీసీ ప్రధానమంత్రి బీసీల ఓట్లు మాత్రం కావాలి, ఓబీసీ రిజర్వేషన్ భారతీయ జనతా అడ్డుకుంటుందని చెప్పడంతో వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి. రేపు కూడా తెలంగాణ రాష్ట్రంగా బీహార్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి బీహార్ ఎలక్షన్ కోసం జిఎస్టీ స్లాట్లు కూడా చేంజ్ చేసిన పరిస్థితి. ఢిల్లీ ఎలక్షన్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ 12 లక్షల వరకు చేసిన పరిస్థితి. అదే కాకుండా బీహార్లో అంతా కులాల కుంపటి, కులాల పంచాయతీ, కులాల ఓట్లు ఉంటాయి కాబట్టి వారి కోసం భారతీయ జనతా పార్టీ కులగణన చేసిన తర్వాత బీసీల సంబంధించిన రిజర్వేషన్ మేము పెంచబోతా ఉన్నాం, చట్టసభ రిజర్వేషన్ తీసుకురాబోతా ఉన్నాం. ఆర్ కృష్ణ గారు బీసీ కేంద్ర ఓబీసీ మంత్రిశాఖ ఇవ్వబోతా ఉన్నారు, లేకపోతే ఓబీసీ జాతీయ కమిషన్ కూడా ఇవ్వబోతారని చర్చ జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా భిన్న కూడా తెలంగాణ కులగణన చేసి ఈనాడు తెలంగాణ దేశానికి ఆదర్శప్రాయంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీల కోసం దేశవ్యాప్త చర్చకు దారితీసింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత. కాబట్టి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. న్యాయ నిపుణులు పెట్టుకున్నారు, అడ్వకేట్లు పెట్టుకున్నారు, ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. రకరకాల వేలో ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తానికైతే చరణ్ గారు చెప్తారన్నటువంటి అంశం. సో ముఖ్యంగా ఆ బీసీల రిజర్వేషన్లలో ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నటువంటి అంశంతో పాటు కేటీఆర్ అరెస్ట్ అవుతాడన్నటువంటి భయంతో లేనిపోని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన చేస్తా ఉన్నారు. ఎలాంటి ఆ సంస్థ వాళ్ళంతా వాళ్ళు తప్పుకున్నటువంటి అంశమే తప్పించి ఇవాళ ఏదో వాళ్ళని బెదిరించి పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ బుద్ధ జల్లేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేస్తా ఉన్నాడు. సో దీని పట్ల ఖచ్చితంగా కూడా ప్రజలు ఆలోచించినటువంటి అవసరం ఉన్నది. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు బీసీలు ఉంటారన్నటువంటి అభిప్రాయం తను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వేరు.